హాయ్ ఫ్రెండ్స్, చూడడానికి ఏ సినిమాలో లేక అదర్స్ అనే తమిళ్ తెలుగు డబ్బింగ్ సినిమా చూడడం జరిగింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఓ వ్యాన్ యాక్సిడెంట్కి గురి కాబడుతుంది. ఆ వ్యాన్లో 3 అమ్మాయిల శవాలు, ఒక వ్యక్తి శవం దొరుకుతుంది. ఆ వ్యక్తి ఎవరు, ఆ 3 అమ్మాయిలు ఎవరు, ఈ కేసును సాల్వ్ చేయడం కోసం పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు, అసలు అదర్స్ అనే టైటిల్కి ఈ హత్యలు చేసేవాడికి సంబంధం ఏంటి, అసలు అదర్స్ అని ఎక్కడ వాడతాం, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చుట్టూనే సస్పెన్స్ అంతా అల్లుకొని ఉంటుంది. సినిమా టైటిల్ కూడా ఆ మెయిన్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో సస్పెన్స్ మీకు చెప్పకుండా ఉండడం కోసం నేను ఇంతకు మించి కథలకు వెళ్ళట్లేదు. హీరోగా నటించిన వ్యక్తి ఓకే బాగానే చేశాడు, పోలీస్ ఆఫీసర్గా పర్వాలేదు అనిపించాడు, ఫైట్స్ కానీ యాక్షన్ కానీ బాగా చేశాడు. ఇక హీరోయిన్గా నటించిన 69 సినిమా అమ్మాయి అంత గొప్పగా హీరోయిన్లా అనిపించదు. ఆమె కంటే లేడీ పోలీస్ ఆఫీసర్గా క్లైమాక్స్లో చచ్చిపోయే వ్యక్తి ఉంటుంది చూసారా, ఆ అమ్మాయి చాలా బాగుంది. ఆవిడనే హీరోయిన్గా చేసినా బాగుంది అనిపించింది. ఇక ఈ సినిమాలో ఐవీఎఫ్ సెంటర్కి కనెక్షన్ ఉండడం వల్ల హీరోయిన్ తీసుకున్నారేమో అనిపించింది అంతే. విలన్గా నటించిన వ్యక్తి డిఫరెంట్ షేడ్ని సూపర్గా పోషించాడు. క్లైమాక్స్ వరకు ఆ విలన్ ఎవరో మనకి తెలిసిన తర్వాత కూడా అద్భుతంగా డిఫరెంట్ షేడ్ని అపరిచితుల్లా డిఫరెంట్గా యాక్ట్ చేసి బాగా వావ్ అనిపిస్తాడు. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. అయితే క్లైమాక్స్ని ముగించిన తీరు మాత్రం బాగోదు. హంతకుడు అంత దారుణమైన పని చేసిన తర్వాత అతన్ని ఈజీగా క్షమించి ఒక మానసిక రోగిని చూసినట్లు చూడడం అంత సమంజసంగా అనిపించలేదు. ఆడు చేసిన వైలెన్స్ పనికి అంతే దారుణంగా ఆయన శిక్షించాల్సిందే అన్న ఫీలింగ్ కలిగింది నాకు. అంటే మీరు ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్లో రాయడం మర్చిపోకండి. అలాగే ఓ పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనిపించింది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, ఎడిటింగ్ బాగుంది. క్లైమాక్స్ మాత్రం కొంచెం బాగా తీసుంటే బాగుండు, అయినా పర్లేదు. తెలుగు డబ్బింగ్ బాగుంది. చక్కగా ఈ సినిమాని చూసేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.